శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం ఏ మహాపురుషుని పేరును స్మరిస్తేనే సమస్త పాపములు క్షయమై సమస్త సన్మంగళములు చేకూరుతాయో ఆ మహానుభావుడైన జగద్గురు ఆదిశంకరుల దివ్య చరితమే శంకర విజయము 22వ భాగము. మహారాజు శరీరంలోనికి పరకాయ ప్రవేశము చేసిన శంకరుడు రాజు శరీరము ద్వారా మన్మథ శాస్త్రమునకు సంబంధించిన సకల కళలను అధ్యయనము చేయడము, గడువు మీరిపోయిందన్న బాధతో శంకరులను వెదుకుతూ వచ్చిన శిష్యులు విషయమును ఆయనకు తెలియజేయడము, ఆయన వెంటనే రాజు శరీరమును వీడి తన శరీరంలోనికి ప్రవేశించడము, అప్పటికే దహించబడుతున్న తన శరీరమును కాపాడుకొనుటకు ఆయన శ్రీ లక్ష్మీకరావలంబ స్తోత్రమును చేసి ఆయన కృపను పొంది మండనమిశ్రుని గృహమునకు రావడము, ఉభయ భారతీదేవి తన ఓటమిని అంగీకరించడము, శంకరుడు ఆమెను తన పీఠములలో శారదారూపముగా కొలువుండమని కోరడం మనము గమనించి ఉన్నాము. తదుపరి వివరములను ఇప్పుడు తెలుసుకుందాము. శ్రీ మండనమిశ్రుడు తాను ఇంతవరకు ఆచరిస్తున్న కర్మకాండలు అన్నిటినీ వదిలిపెట్టి జ్ఞాన మార్గమును స్వీకరించారు. శంకరులు ఆయనకు సన్యాసాశ్రమ దీక్షను ప్రసాదించి ఆ ఆశ్రమ ధర్మములను ఆత్మతత్వమును ఉపదేశించారు. శంకరులు మండనమిశ్రునికి సన్యాసాశ్రమమును స్వీకరించే సమయములో సురేశ్వరాచార్య అనే నామధేయమునిచ్చి తన ముఖ్య శిష్య గణములో ఒకనిగా స్వీకరించారు. ఆ విధముగా మండనమిశ్రునిపై విజయమును సాధించిన ఆదిశంకరుడు తన శిష్యగణముతో కలిసి దేశములో ధర్మమును ప్రబలేటట్లు చేయడానికి దక్షిణ దిక్కుగా జైత్రయాత్రకు బయలుదేరారు. ఆయన మొదటగా మహారాష్ట్ర దేశములో కాలు మోపి వేదాంత తత్వమును బోధిస్తూ బ్రహ్మసూత్రముల యొక్క భాష్యములను ప్రచారము చేస్తూ వేద విరుద్ధమైన మతములను ప్రచారము చేసేవారిని, మతాంతరవాదులను, కుతర్కములను చేసేవారిని ఖండిస్తూ శ్రీశైలమును చేరుకొని పాతాళగంగలో స్నానమాచరించి మల్లికార్జున లింగమును భక్తితో అభిషేకించి భ్రమరాంబ మల్లికార్జునులను అత్యంత భక్తితో సేవించారు. శంకరుల యొక్క అద్వైతవాదమును ఆక్షేపించే అనేక మతముల వారి వాదనలను ఆయన శిష్యుడైన శ్రీ సురేశ్వరాచార్యులు ఖండించి అద్వైతమును సుస్థిరం చేశారు. ఈ విధముగా ఆయన విజయయాత్ర దిగ్విజయముగా సాగుతోంది. శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం. ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. శంకరులు శ్రీశైల క్షేత్రములోని పాతాళగంగ తీరములో తన శిష్యులకు బ్రహ్మసూత్రములను బోధిస్తున్నారు. ఆ సమయంలో ఒక కాపాలికుడు అక్కడికి వచ్చాడు. అతని మనసులో ఉన్న కోరికను దాచి శంకరులతో ఈ విధముగా పలికాడు: యతివర, తమ సర్వజ్ఞత్వమును, తాము ప్రదర్శిస్తున్న దయాగుణములను గూర్చి జనులు గొప్పగా చెప్పుకుంటుండగా విని మిమ్ములను దర్శించి నా జన్మ సార్థకం చేసుకోవాలని వచ్చాను. తమరు నా మీద దయతో నా కోరికను తీర్చండి. తమరు అన్ని సుఖములను త్యాగము చేసి
ఈ దేహమును అశాశ్వతమైనదిగా తృణప్రాయముగా భావిస్తారు. పుణ్యాత్మ ఎవరూ కూడా తమ శరీరమును త్యాగము చేయడానికి సిద్ధపడరు. ఎందుకంటే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని కదా శాస్త్రములు చెబుతున్నాయి. కర్మలు చేసేది శరీరం, ధర్మాన్ని అభ్యసించేది సాధించేది శరీరమే. చతుర్విధ పురుషార్థాలు సాధించడానికి కావలసింది దేహమే. దేహమే దేవాలయం అన్నారు. తాము కూడా ఈ శరీరమును కేవలం తమ హితము కొరకే కాక లోకహితము కొరకే వినియోగిస్తున్నారు. ఇక్కడి వరకు వచ్చి ఇక అసలు విషయమును దాచడము ఎందుకు? నేను వచ్చిన విషయమును తమతో విన్నవించుకుంటాను, దయచేసి ఆలకించండి. నాకు ఈ పార్థివ శరీరముతో కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని దర్శించాలని కోరిక. అందుకు నేను కాలభైరవుని గురించి తపమాచరించాను. ఆయన నాకు ప్రత్యక్షమై నా కోరిక తీరాలంటే సర్వజ్ఞుడైన ఒక తపోధనుని శిరస్సును గాని ఒక సార్వభౌముని శిరస్సును గాని అగ్నిలో వేసి హోమము చేసినట్లయితే నా కోరిక నెరవేరగలదని సెలవిచ్చారు. ఆనాటి నుండి అటువంటి మహనీయుల కోసము గాలిస్తున్న నాకు నా పుణ్యము వలన ఈనాటికి తమబోటి మహనీయుల దర్శనము లభించింది. తమరు అంగీకరిస్తే నా మనోరథము తప్పక ఈడేరుతుంది, లేకపోయినట్లయితే నా జన్మమే వృధా అవుతుంది. తమరు దైవజ్ఞులు, లోకహితమును కోరుకునేవారు, దేహాభిమానము లేనివారు. సార్వభౌముని శిరసు పొందడం నాకు సాధ్యము కాదు. కాబట్టి సర్వజ్ఞులైన తమరు నా మనోరథమును తీర్చి తమ శిరస్సును దానము చేయండి. దాని వలన నాకు కైలాస ప్రాప్తి కలగడమే కాక తమకు శాశ్వతమైన కీర్తి లభిస్తుంది. గరుత్మంతుని బారి నుండి శంఖచూడు అనే సర్పమును కాపాడడానికి జీమూత వాహనుడు తన శరీరమును, దధీచి మహర్షి దేవేంద్రునకు తన వెన్నెముకను సమర్పించి శాశ్వతమైన కీర్తిని సంపాదించారు కదా. ఆ కోవలో తమరు కూడా చేరి నన్ను కృతార్థుని చేయండి. దయచేసి ఈ దీనుని విన్నపమును మన్నించండి అని ప్రార్థించాడు. కాపాలికుని మాటలకు శంకరులు ఈ విధముగా బదులు పలికారు. ఓయి, నీకు ఎటువంటి సందేహము లేదు. ఎంతకాలము పోషించినా ఏదో ఒకనాడు నేల కొసగవలసిన ఈ దేహముపై అభిమానమెందుకు? నా శిరస్సును నీకు తప్పక ఇస్తాను. అయితే ఈ విషయము నా శిష్యులకు తెలిసినట్లయితే వారు ఈ కార్యమునకు సుతరాము అంగీకరించరు సరికదా, నిన్ను సంహరించుటకు కూడా వెనుకాడరు. కనుక నేను నిర్మానుష్యమైన ఒక ప్రదేశంలో సమాధినిష్ఠుడనై ఉంటాను. నీవు అక్కడకు వచ్చి నా తలను ఖండించి అగ్నిలో హోమము చేసుకో అని తెలిపి సమాధినిష్ఠులయ్యారు. ఆ సమయములో శిష్యులందరూ కూడా స్నానపానాదులు జపతపములు ఆచరించేందుకు నదీ తీరమునకు వెళ్ళారు. ఆ సమయంలో కాపాలికుడు ఖడ్గమును చేతబూని నుదుట విభూతి రేఖలను ధరించి మెడలో పుర్రెలమాలను ధరించి ఎక్కువగా మద్యమును సేవించి శంకరులు ఉన్న ప్రదేశమునకు వచ్చాడు. ఆ సమయంలో శంకరుడు తన సమస్త ఇంద్రియముల కార్యకలాపములన్నిటినీ స్తంభింపజేసి పరమేశ్వరుని యందే మనసు నిలిపి నిశ్చలమైన మనసుతో ధ్యానము చేస్తూ ఓంకారంతో పరబ్రహ్మమును ధ్యానిస్తూ జీవ బ్రహ్మ ఐక్య స్థితిని పొంది నిర్వికల్ప సమాధిలో మునిగి ఉన్నారు. ఈ విధమైన స్థితిలో ఉన్న శంకరుల శిరస్సును ఖండించడానికి కాపాలికుడు తన చేతిలో ఉన్న ఖడ్గమును పైకెత్తాడు. తరువాతి వివరములు తదుపరి భాగములో.